ఈ విడుదలైన వాయువులు ఊరికే ఉంటాయా? ఖచ్చితంగా మానవాళి మనుగడకి దెబ్బతీయడానికి పొంచి ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా మనకి శ్వాసకోశ సమస్యలు. ఎక్కడైనా పొగ వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ మనకి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. దాని ద్వారా ఊపిరితిత్తులు అనేది దెబ్బతినడం జరుగుతుంది. అంతేకాకుండా క్యాన్సరు, చర్మం వ్యాధులు, అలాగే ఉబ్బసము, తర్వాత గుండెపోటు వంటి భయంకరమైన వ్యాధులు కూడా మనం ఈ పంట అవశేషాలను కాల్చడం వల్ల జరుగుతుంది. అంతేకాకుండా వాతావరణంలో ఇప్పుడున్న వానాకాలంలో పండించిన పంటని నవంబర్లో, డిసెంబర్లో కాల్చడం వల్ల పొగమంచు, మనకి మంచు కురుస్తుంది, దాంతోపాటు పొగ కలుస్తుంది. ఈ రెండు కలిసి పొగమంచు రూపంలో మనకి వాతావరణంలో ఒక లేయర్ లాగా పడి మనకి ముందుకు అంటే రవాణా వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. సో మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా చలికాలంలో ఖచ్చితంగా మన రోడ్లపైన ఏదో ఒక వాహనాలు గుద్దుకుంటూ ఉంటాయి. ఇవన్నిటికీ కారణము మనము గాలిలోకి మనం విడుదల చేసే పొగ రూపంలో కార్బన్ డైఆక్సైడ్, రకరకాల వాయువులను గాలిలో కలవడం వల్ల, ఈ రెండిటి వల్ల మనకి పొగ మంచు రూపంలో ఏర్పడడం వల్ల మనకి ఇవన్నీ నష్టం జరుగుతున్నాయి. అంతేకాకుండా మన యొక్క మానవాళి యొక్క ఆరోగ్యం కూడా చాలా వరకు దెబ్బతింటుంది.